సామాన్యుడి సంక్షేమం రక్షణ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఎలక్ట్రీషియన్లు. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న 325 మంది ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ కు సేఫ్టీ కిట్లను అందజేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పని ప్రదేశంలో తమ రక్షణ కోసం ప్రభుత్వం కిట్లు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం భవన కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్లించిందన్నారు. కూటమి ప్రభుత్వం వ్యవస్థలను గాడిలో పెట్టి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులను పునరుద్దరించడం ఎంతో ఆనందంగా ఉంటుందంటున్న పిఠాపురం నియోజకవర్గ ఎలక్ట్రీషియన్లు. దీనిపై మరింత సమాచారాన్ని మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రక్షణ చర్యలుగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళిందని చెప్పి నిదర్శనం ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో ఎలక్ట్రికల్ ఎవరైతే వర్క్ చేస్తారో వారికి 325 కిట్లు అయితే పంపిణీ చేశారు. క్లియర్గా చూడొచ్చు. మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం సంబంధించి ఎవరైతే జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు నిన్న రోజు కిట్లు అయితే అందజేశారంటే ఇదంతా చూసుకోవచ్చు. అంటే ఇది వేసుకుంటే ఇవన్నీ సేఫ్టీ ప్రికాషన్స్ రక్షణ చర్యలుగా ఉంటాయి అనే ఉద్దేశంతోనే 325 మందికి తన సొంత నిధులతో కిట్లు అయితే అందజేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అంటే దీనికి ప్రధాన కారణం పిఠాపురం నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న మల్లం గ్రామంలో ఎలక్ట్రికల్ పనిచేస్తూ ఒక యువకుడు మృతి చెందడంతో అంటే తన మృతి పట్ల కుటుంబం అంతా రోడ్డును పడిపోవడంతో ఇటువంటి మరీ పునరుద్ధం అవ్వకుండా ఈ యొక్క కిట్లు అందజేయడం జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగితే ఈ కిట్లు అందజేయడంతో అసలు ఇక్కడున్న ఎలక్ట్రికల్ ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రీషియన్ ఉన్నారో వారు అసలు ఏమనుకున్నారో వారు మాట్లాడుకుని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న చూసాం పవన్ కళ్యాణ్ గారు 325 మందికి 3 బస్సులు వేసి మీరు ఇక్కడ వెళ్ళడం జరిగింది. వారందరికీ కిట్లు అందజేయడం జరిగింది. అంటే ఇదంతా చూస్తే మీకు ఏమనిపించింది? అంటే ఒకటండి, ఇప్పుడు ఏ ఎమ్మెల్యే అన్నా మామూలుగా ఏదో రాజకీయ పరంగా ఏదో చేస్తుంటారు, అయిపోతుంది అక్కడతోటి. అలా కాకుండా ఈయన పవన్ కళ్యాణ్ గారు నిజంగా చేసిన విధానాన్ని చాలా మెచ్చుకోవాల్సిన విషయం అండి. ఎందుకంటే ఈ కిట్లు ఇవ్వడం కోసం అప్పుడే 15 రోజుల నుంచి మానిటర్ చేసి కలెక్టర్ ద్వారా కలెక్టర్ సిసి గారు, పీడీ మేడం గారు, కమిషనర్ గారు, లేబర్ ఆఫీసరు, అసిస్టెంట్ కమిషనర్, లేబర్ కమిషనర్ గారు, వీళ్ళందరూ ప్రతి వాళ్ళు కూడా ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎలక్ట్రీషియన్లు ఉన్నారు, వాళ్ళకి ఉండే ఇబ్బందులు ఏంటి ఇవన్నీ తెలుసుకుని 15 రోజుల నుంచి దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ కిట్లు అందజేయడం కోసం మాత్రమే కాదండి, వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళకి ఉన్న ఇబ్బందులు ఏంటి తెలుసుకోవడం కోసం అండి మెయిన్. దానికి ప్రత్యేక శ్రద్ధ బట్టి మమ్మల్ని యూనియన్ ద్వారా అడగడం జరిగింది. మా ఇబ్బందులను తెలియజేసాం. అలాగే అందులో భాగంగానే నిన్న మమ్మల్ని అక్కడ దీనికి సంబంధించిన వాళ్ళు అందరి పేర్లు తీసుకోవడం జరిగింది. 325 మంది పేర్లు. అలాగే నిన్న కొంతమందిని ప్రత్యేకించి మంగళగిరి రప్పించుకోవడం జరిగింది. రప్పించుకుని ప్రత్యేకించి ఆయన సొంత ఖర్చులతో బస్సులు పెట్టి దీనికి మళ్ళీ ప్రత్యేకించి 3 బస్సులకి 3 ఆఫీసర్లు వేసి జాగ్రత్తగా తీసుకురమ్మని ఆడ ప్రత్యేకించి మమ్మల్ని లోపలికి కూర్చోబెట్టి మీకు ఇలా ప్రమాదాల్లో వృత్తిలో ఉన్నారు కనుక మీరు చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి, దానికి సంబంధించి నేను కిట్లు మీకు ఏర్పాటు చేస్తున్నానని చెప్పేసి కిట్లు ఇవ్వడం జరిగింది. కిట్లు ఇవ్వడమే కాకుండా ప్రత్యేకించి మీ ఇబ్బందులు ఏంటి చెప్పండి అని చెప్పేసి మరోసారి ఆయన అడగడం జరిగింది. అలాగే మా యూనియన్ తరఫున 5-6 సమస్యలను చెప్పాము. ఆ సమస్యలన్నీ కూడా మీకు తొందరలోనే నేను నెరవేరుస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే పక్కనున్న కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే చెప్పండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నేను వెళ్ళారు, అందరు కిట్లు కూడా అందజేశారు. అంటే 3 నెలలకు కూడా జాబ్ మేళా నిర్వహిస్తాము, పిఠాపురం నియోజకవర్గంలో తను గెలిపించినందుకు నేను ఏవైతే హామీలు ఇచ్చానో అవి ఖచ్చితంగా నెరవేర్తని చెప్పారు. నిన్న మీరు వెళ్తే అంటే ఆయన చూస్తే మీకు అసలు అనిపించిందా, ఏమైనా ఫీలింగ్ అనిపించింది? చాలా గ్రేట్ అనిపించిందండి. ఇలాంటి ఎమ్మెల్యే ఉన్నాడా అనిపించిందండి. పిఠాపురంలో ఎమ్మెల్యే ఉన్నారు కానీ మీకండి చేస్తాం అని చెప్పి ఇంట్లోంచి బయటకు వచ్చేవారు కాదండి. ఆయన ప్రత్యేకంగా మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఏంటి పరిస్థితి అంటే ఒకళ్ళు అన్నారు మా పిల్లలు బీటెక్ అండి, మా వాడు ఎంటెక్ ఇది అన్నారు. సరే అయితే కలెక్టర్ గారిని కాకేసి జామ్యాలు పెట్టించండి నేను 3 నెలలకు వస్తానని చెప్పి తర్వాత మీకు ఇంకేం సమస్యలు ఉన్నాయి అని అడిగారు. స్థలం కూడా ఇస్తా అన్నారండి. అన్నీ చాలా బాగా చూశారండి. నిజంగా గ్రేట్ అండి. అటువంటి ఎమ్మెల్యేని మేము వదులుకోలేము. సార్ చూసాం కదా, అంటే కూటమి ప్రభుత్వం రాకముందు వైసీపీ ప్రభుత్వం ఉంది. ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఆయన చెప్పారు, అంటే భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రత్యేకంగా నేను దృష్టి పెడతాను, వారి యొక్క ఇబ్బందులను గ్రహించాను, నాకు చాలామంది చెప్పారు, ఖచ్చితంగా నేను అటువంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని అడుగులు వేస్తని చెప్పారు. నిన్న చూసాం కదా ఈ 320 మందికి కిట్లు ఇవ్వడం, ఇదంతా మీతో మాట్లాడడం చూస్తే మీకు ఏమనిపించింది? మాకు అక్కడ ఆతిథ్యం చూస్తేనే మేము
ఇక్కడికి రావడం వెళ్ళడం పవన్ కళ్యాణ్ కలవడం అన్నదే చాలామందికి ఏదో పెద్ద అదే ప్రౌడ్గా ఫీల్ అవుతారు. కానీ అలాంటిది మా అందరికీ అపాయింట్మెంట్ల కోసం వచ్చేది. కానీ నిజంగా చెప్పాలంటే ఆయన డౌన్ టు ఎర్త్ సీఎం, డిప్యూటీ సీఎం అంటే మమ్మల్ని మా అపాయింట్మెంట్ మా టైం తీసుకుని మా కోసం ఒకరోజు మేము శనివారం అయితే మేము వర్కులు మానుకుని రాలేం సార్ అంటే ఆదివారం అపాయింట్మెంట్ ఇచ్చి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకున్నారు. ఆయనకి భవన నిర్మాణ కార్మిక సంఘం మీద చాలా అవగాహన ఉందండి. కానీ వెల్ఫేర్లో లాస్ట్ గవర్నమెంట్ వెల్ఫేర్లో ఫండింగ్ అంతా వాడేయడం వల్ల దానికి మాకు లబ్ధులు కానీ దానికి వచ్చి వెల్ఫేర్లో వచ్చి పథకాలు కానీ రాలేదండి. అవి కూడా మేము వివరంగా చెప్పామండి. నాకు దీని మీద అంత అవగాహన ఉందని ఇద్దరు కలెక్టర్లకి మానిటర్ చేసి చెప్పారండి. దీని అంతటినీ చూడండి, నెక్స్ట్ ఫండింగ్ అని దానికి కావాల్సిన అన్ని చూసి అని దృష్టి పెట్టమని చెప్పారండి పవన్ కళ్యాణ్ గారు. దానికి చాలా సంతోషంగా ఉందండి మాకు. చూసాం కదా, పిఠాపురం నియోజకవర్గంలో శ్రమజీవులు అంటే కష్టజీవి అనే వారికి ప్రతి ఒక్కరూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అంటే ముఖ్యంగా ఎలక్ట్రికల్ పనిచేసిన వారు ఎవరైతే ఉన్నారో వారికి రక్షణ చర్యలుగా సేఫ్టీ కిట్స్ సుమారు 5,000 నుంచి 6,000 రూపాయలు విలువ చేసే కిట్లు వారి సొంత నిధులతో అందజేయడం ఇదంతా కూడా మాకు ఆనందదాయకంగా ఉందని, అలాగే మాకు వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్భాటాలు లేకుండా మాకు ఎంతో గౌరవంగా అతిథిగా మమ్మల్ని చూశారని చెప్పి వెళ్ళిన ఎలక్ట్రికల్ వర్కర్స్ చెప్పే పరిస్థితి. మొత్తంగా చూస్తే ఏవైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఇస్లామా కార్డ్స్ సంబంధించి అవి కూడా మాకు అప్రూవల్ అయ్యేలాగా ప్రతి ఒక్కరికి తెలియలో కూడా తెలియజేసే వారందరికీ కూడా కార్డులు కూడా అందజేయని చెప్పి ఇక్కడ ఎలక్ట్రికల్ వర్కర్స్ చెప్పే పరిస్థితి. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ.